వైకాపా ప్రభుత్వం హయాంలో ప్రాజెక్టులను విస్మరించిందని, ఇప్పుడు ఆ పార్టీ నేతలు ప్రాజెక్టులను పట్టించుకోవడం లేదని మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి అన్నారు. గురువారం విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. ఎమ్మిగనూరు సమీపంలోని బనవాసి పారంలో ఉన్న టైల్ పార్క్ పశువుల లైవ్ స్టాక్ వ్యాక్సిన్ తయారీ కేంద్రం, ఎమ్మిగనూరు మీదుగా కర్నూలు మంత్రాలయం రైల్వే లైన్ ఏర్పాటు దిశగా చర్యలు చేపడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. అలాగే ఎమ్మిగనూరులో 3 జలవనరుల ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేసేందుకు సహకరిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. గిడుగు రామ్మూర్తి గారు పెద్దలు వారి జయంతి. తెలుగు భాష రచనల్లో సాంస్కృతిక నుంచి వ్యావహారిక భాషలో ఈరోజు ప్రతి సామాన్యునికి అర్థమయ్యే విధంగా గొప్పతనం, తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు దేశ రాజకీయాల్లోనే తెలుగువాడి పౌరుషం, తెలుగువాడి భాషని ఎట్లాగైతే మా పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ 3 మండలాలు పట్టణ కమిటీ దగ్గర నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా జాతీయ క్రీడ ఈరోజు ఎవరైతే ఈ రెండింటి కూడా క్రీడాభిమానులకు, హాకీ ప్లేయర్ అయినటువంటి వారికి, క్రీడాకారులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిన్న లేక మొన్న గౌరవనీయులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు మా అధినేత రాష్ట్ర పగ్గాలు చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రిగా ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి గతంలో కీర్తిశేషుల నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారి రోజుల నుంచి కూడా బీజం వేసినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి ప్రాజెక్టుల విషయంలో ముఖ్యమంత్రి గారితో చర్చించడం జరిగింది. వారు చాలా స్పష్టమైనటువంటి హామీతో పాటు ఎటువంటి కార్యాచరణ, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని స్కీమ్స్లో కూడా ఎమ్మిగనూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి అత్యంత కీలకమైన 4 అంశాలు. ఎందుకంటే ముఖ్యంగా టెక్స్టైల్ పార్క్ అనేది ఎప్పటి నుంచో మనం అనుకుంటున్నటువంటి ఈ యొక్క పరిశ్రమ, ఎమ్మిగనూరులో రైల్వే లైన్ రావాలి. ఇక్కడ మా ప్రాంతానికి ఏదైతే లాజిస్టిక్స్ సంబంధించినటువంటి విషయంలోనే ఈ రైల్వే ట్రాక్ సంబంధించినటువంటి దీన్ని కూడా ప్రతిపాదన పెట్టి, గతంలో మా తండ్రి గారు ఉన్న రోజున డిపిఆర్, మళ్ళా నేను అసెంబ్లీలో 2014లో అడుగు పెట్టినప్పుడు కూడా దీన్ని 2019లో మళ్ళీ డిపిఆర్ స్టేజ్కి తెచ్చిన దురదృష్టవశాత్తు మా అధికారం లేకపోవడం జరిగింది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి దానికి బీజం దాన్ని మళ్ళీ డిపిఆర్ స్థాయి నుంచి ముందుకు తీసుకుపోయే విధంగా అత్యంత సన్నిహితంగా దగ్గరగా ఉన్నటువంటి లైన్ ఏదుందో ఆ లైన్ నుంచి మళ్ళీ ప్రపోజల్ ముందుకు తీసుకెళ్లాలని చెప్పి దాని మీద డిస్కషన్ చేయడం ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇవన్నీ ప్రభుత్వం ఉన్న రోజున పశుక్షేత్రంగా బ్రహ్మాండమైనటువంటి ఒక స్వర్ణయుగాన్ని చూసినటువంటి పరిస్థితి. మరి ఈరోజు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇక్కడ ఏదైతే మన పశువులకు కానీ అక్కడ ఉన్నటువంటి లైవ్ స్టాక్ సంబంధించినటువంటి వ్యాక్సిన్ ప్రొడక్షన్ చేసే యూనిట్ ఏదైతే ఉందో అది హైదరాబాద్లో ఉండిపోయింది. రాష్ట్రానికి సంబంధించిన వ్యాక్సిన్ ప్రొడక్షన్ యూనిట్ ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా లేదు. సో మాకు ఇక్కడ భూమి ఉంది, బనవాసిలో బ్రహ్మాండమైనటువంటి భూమి ఉంది. దాదాపు 100 నుంచి 150 ఎకరాలు కావాలని చెప్పి ఆ యొక్క ప్రాజెక్టుకి ఎన్ఏడిసిపి కింద, సెంట్రల్ స్కీమ్ కింద ఎన్ఏడిసిపి కింద దాన్ని ఏదైతే ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరడం, వారు కూడా ప్రతిపాదనలన్నీ కూడా దీన్ని డిస్కషన్ చేసి కన్సర్న్ సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్లకు పంపించి నాకు కేంద్ర మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారితో కోఆర్డినేషన్ చేసుకుంటూ ఈ కార్యక్రమాలు ఆ సంబంధిత ఎంపీలతో కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ ఇవన్నిటిని కూడా ఈ ప్రాజెక్టుని, ఈ యూనిట్ని, ఈ వ్యాక్సిన్ ప్రొడక్షన్ యూనిట్ని మన ఎమ్మిగనూరు బనవాసికి తెచ్చే విధంగా చేయబోతున్నాం. దీనివల్ల ఎంప్లాయ్మెంటే కాకుండా అద్భుతమైనటువంటి ఒక గుర్తింపు ఈ ప్రాంతానికి. ఎందుకంటే రాష్ట్రంలో ఈరోజు ఎక్కడికి వ్యాక్సిన్ ప్రొడక్షన్ పోవాలన్నా
మన ఎమ్మెగనూరు నుంచి పోయే విధంగా ఉంటుందని ఈ అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ ప్రాజెక్టుని మన ఎమ్మెగనూరులో తేవాలని చెప్పి ఈ ప్రాజెక్టులన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి పెట్టడం, వారు సానుకూలంగా స్పందించి వీటన్నిటి మీద కూడా కార్యాచరణ చేయించాలని చెప్పి చెప్పడం కూడా జరిగింది. దీంట్లో భాగంగా ఇటుపక్క ఈ యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు మళ్ళా పునాదులు వేసుకునే విధంగా ముందుకు పోతుంటే మనకు ఈ ప్రాంతానికి అత్యంత కీలకమైనది నీళ్లు. ఇటు రైతులకు సాగునీరు, ఇటు త్రాగునీరు. ఒక శుభవార్త ఏమంటే ఏదైతే గతంలో నేను తెచ్చినటువంటి ముఖ్యమంత్రి ఏదైతే ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి మెగా టెక్స్టైల్ పార్క్ ఏదైతే ఉందో ఆ మెగా టెక్స్టైల్ పార్కును కూడా మా ఎమ్మెగనూరు నియోజకవర్గానికి బనవాసి దగ్గరగా తీసుకువచ్చే విధంగా ముందుకు పోవాలని చెప్పి చెప్పడం జరిగింది. రెండోది ఇటు చేనేతలకు అటు ఎంప్లాయ్మెంట్ అన్ని రకాలకు కూడా ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి చెప్పడం జరిగింది. రెండోది ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఇక్కడ లాజిస్టిక్స్, ముఖ్యంగా పరిశ్రమ రావాలన్నా ఏ కార్యక్రమైనా జరగాలంటే ముఖ్యంగా లాజిస్టిక్స్ అంటే ముఖ్యమైనది మనకు దారి. ఇక్కడ ఉన్నటువంటి మనకు ముఖ్యమైన సమస్య ఎమ్మెగనూరు కావచ్చు, మంత్రాలయం కావచ్చు, ఒక పక్క మూలగా ఉండి దాదాపుగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో ఓర్వకల్ దగ్గర దాదాపు 150 కిలోమీటర్లు. అదే రకంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేసరికి హైదరాబాదు ఇటుపక్క మనకు దాదాపుగా 350 నుంచి 400 కిలోమీటర్ల వరకు ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ ప్రాంతానికి కర్నూలుకు చేరేటువంటి సమయాన్ని తగ్గించాలంటే ఇక్కడ మనకు ఒక 4 లేన్ రోడ్డు ఏదైతే ఉందో NH to NH, ఎక్కడైతే బళ్ళారి నుంచి మనకు కర్నూలుకు దాదాపుగా వయా ఎమ్మెగనూరు నేషనల్ హైవే సెంట్రల్ సంబంధించినట్టు స్పాన్సర్డ్ స్కీమ్ నుంచి NH ద్వారా ఈ యొక్క రోడ్డు రావడంతో ఇక్కడ ఎమ్మెగనూరు ప్రాంతం ముఖ్యంగా కర్నూలుకు చేరేటువంటి ఆ యొక్క సమయాన్ని తగ్గించడమే కాకుండా బ్రహ్మాండమైనటువంటి రోడ్డుతో 4 లేన్ రోడ్డును తేవాలనేది ఆలోచనగా, ఈ ప్రభుత్వ ఆలోచనగా ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోవడం జరిగింది. దీన్ని అత్యంత హైయెస్ట్ ప్రియారిటీలో పెట్టి వారు ముందుకు తీసుకుపోతారని చెప్పడం జరిగింది.